జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సర్దార్ పటేల్ స్టేడియం నుంచి జడ్పీ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. క్రీడాకారులు, వాకర్స్ ప్రజలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. జనగణనలో ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు కోరారు. మన కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకుని, ఎందుకంటే దే కెన్ రన్ మోర్ దాన్ 10 కిలోమీటర్స్, ఆల్ ఆర్ క్యాపబుల్. మిగతా గేమ్స్ తోనే ప్రాబ్లం. జనాభా లెక్కల మొదటి దశలో ఇళ్ల జాబితా గృహగణన ఫిబ్రవరి 28వ తారీఖు వరకు జరుగుతుంది. ఇక్కడ వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే కొంత నమోదు చేసుకున్న, సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నారు అనుకుంటున్నాను. అంటే ఎంత జనాభా ఉంది, దాని సామాజిక ఆర్థిక స్థితిగతులు ఏంటి, అవి తెలిస్తేనే ప్రణాళికలను చేపట్టడానికి వీలవుతుంది. మనం అందరము పుస్తకాల్లో చదువుకుంటాం పంచవర్ష ప్రణాళికలు లేదా వార్షిక ప్రణాళికలు. ఇలాంటి ఏ ప్రణాళిక వేయాలన్నా కూడా అంటే ఏ రాష్ట్రము, ఏ దేశము, ఏ జిల్లా, ఏ గ్రామము, వాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏంటి అనేది మనకు ఈ జనగణన ద్వారా తెలుస్తుంది. జనగణనకు ముందుగా ఇండ్లను గణన చేసి అటు పిమ్మట జనగణన అనేది మొదలవుతుంది. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఇంటికి ఎన్యూమరేటర్స్ వస్తారు, వాళ్ళే ఇస్తారు. మనము మన సామాజిక ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన వివరాలను వాళ్ళకు కూలంకుషంగా తెలియజేయాలి. వాళ్ళు మన ఆధార్ కానీ ఇలాంటి వ్యక్తిగత అంశాలు ఏమి అడగరు. ఇంకోటి, జనగణన ఇచ్చిన ఏ అంశం కూడా మనకు బయటకు వెళ్ళదు. దాన్ని వేరే విషయాలకు ఎలాంటి వాటికి ఉపయోగించుకోరు. కేవలము అది మన ప్రణాళికాబద్ధంగా నడవడానికి ఉపయోగించుకోవడానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అంటే మీ అందరూ కూడా మన ఇంట్లో వాళ్ళందరికీ తెలియజేసి జనగణనకు సహకరించాలని కోరాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు మనం ఈ జనగణన పట్ల ప్రజల్లో అవగాహన కలగజేయడం కొరకు మనం ఈ మారథాన్ రన్ను పెట్టుకున్నాము. మీరందరూ